విశ్వాసులకు దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈరోజు బాప్తీసం అనేటువంటి టాపిక్ మీద మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మీకేమైనా బైబిల్ పరంగా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానాలు మీకు దొరకకపోతే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ ప్రశ్నలకు తగినటువంటి సమాధానాలు మీకు ఇవ్వబడతాయి. ఈరోజు మనం బాప్తీసం అనేటువంటి టాపిక్ మీద ఉన్నటువంటి ప్రశ్నలను మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ బ్రహ్మనాయుడు అన్న గారు ఉన్నారు. అన్న ద్వారా మాట్లాడుకొని మనం వాటికి ఆన్సర్స్ని చూద్దాం. అన్న వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి బాప్తీసం అనేటువంటి టాపిక్ మీద మీరు సమాధానాలు రెడీగా ఉన్నారన్నా? చిన్న ప్రార్థనతో ప్రారంభించడం జరుగుతుంది. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, ఈ యొక్క సాయంకాల సమయంలో బాప్తీసం ప్రభువా మీరు ఇచ్చినటువంటిది, మీరు మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలను బట్టి మీకు వందనాలు. దేవా, మా యొక్క హృదయాల్లో అనేక మంది మీ విశ్వాసుల యొక్క మీ బిడ్డల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి సందేహాలను తీర్చుకున్నటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క లైవ్ని, ఈ యొక్క ప్రాసెస్ని మీరే నడిపించండి. మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అన్నా, మరి ఒకసారి మీకు వందనాలన్నా. బాప్తీసం అంటే చాలామందిలో, అన్యుల్లో కానీ చాలామందిలో ఉండేటువంటిది, ఇలా చేస్తే మతం మార్చుకున్నట్లు అనేటువంటి కొన్ని సందేహాలు చాలామందిలో ఉంటామైనా. దాంట్లో బాప్తీసం తీసుకునే ముందు విశ్వాసులుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మనం బాప్తీసం తీసుకోవాలంటే ఎంత కాలం ముందు సిద్ధపడి ఉండాలి? బాప్తీసం తీసుకోవాలంటే చాలామంది చేసే పని ఏంటి అంటే, కొంతమంది సేవకులు అందరూ ఈ నెల రోజులు ఉపవాస ప్రార్థన చేసుకో, కొంతమంది అయితే ఈ సంవత్సరం అంతా చేసుకో, వచ్చే సంవత్సరం చూద్దామని వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి ఆత్మీయంగా బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపాటు కలిగి వస్తే, ఆత్మీయంగా అంతా సిద్ధపడితే ఇన్స్టెంట్గా వెంటనే కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఈ నెల ఆగండి, వెయిట్ చేయాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి, ఇలా చెప్పే బోధకులు నా ప్రశ్నకి, నా జవాబుకి ఒప్పుకోవచ్చు. బైబిల్లో నేను ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూస్తే, ఫిలిప్పు అనేటువంటి దేవుని సేవకుడు సమరయ అనే పట్టణంలో పరిచర్య చేస్తున్నాడు. అలా పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ప్రేరణతో దేవుడు ఏం చెప్పాడంటే ఫిలిప్పుతో, నేను నీకు చెప్పిన ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. ఆ టైంలో ఆయన వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు గాజాకి వెళ్ళేటువంటి మార్గం ఒకటి దేవుడు ఆయనకు చూపించాడు. గాజాకి వెళ్ళే మార్గం. ఆ గాజాకి వెళ్ళేటువంటి మార్గంలో దేవుడు ఆయన దర్శించి ఒక నపుంసకుడు అందాకే రాని కింద ట్రెజరర్, ఆయన ఖజానాదారు, ఆయనను దేవుడు దర్శించాడు. వీళ్ళిద్దరూ అరణ్య మార్గంలో కలుసుకున్నారు. ఆ రథం మీద కూర్చోబెట్టి ఆ కొద్దిసేపు యెషయా-గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ ఆయన చదివాడు, అర్థం కాలేదు, నేను వివరించాడు, అయిపోయింది. అప్పుడు వెంటనే ఆ నపుంసకుడు అన్నాడు, ఇదిగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, మీరున్నారు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని అడిగాడు. అప్పుడు పౌలు గారు ఈ ఫిలిప్ గారు ఆయనకి ఏం చెప్పాలి? ఇప్పుడు మన పాస్టర్లు అయితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, నిదానంగా తొందరగా తీసుకోవటం వెళ్ళేదయా, నిదానంగా కొంతకాలం ఇలా చేయని చెప్పేవాళ్ళు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చూస్తే ఇన్సిడెంట్ అంతా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనంలో ఆయన చెప్పిన తర్వాత వెంటనే అడిగాడు. యేసు ప్రభు గురించి బోధ చెప్పినప్పుడు వెంటనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, వారు త్రోవలో వెలుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి 38వ వచనంలో రథము నిలుపుమని ఆజ్ఞాపించును. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చింది. ఎంత టైం పట్టింది బాప్తిస్మం ఇవ్వడానికి? అప్పుడే వాక్యం విన్నాడు. ఆరాధనకి వెళ్ళి వస్తున్నాడు, అప్పుడే వాక్యం విన్నాడు, వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఎంత టైం ఇక్కడ? స్పిరిచువల్గా నీ సిద్ధపాటుని బట్టి బేస్ అయిపోతుంది. కొంతమంది ఉంటారు, వాళ్ళ తప్పులు ఒప్పుకోవడానికి, దేవుని తెలుసుకోవడానికి అఫ్కోర్స్ వాళ్ళకు కొంచెం సమయం కావాలేమో, కానీ అది వ్యక్తిని బట్టి సిద్ధపాటుని బట్టి ఉంటుంది. కానీ
హృదయపూర్వకముగా దేవుణ్ణి అంగీకరించి పాప జీవితాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నాకు ఈ పాపం వద్దు, నేను ప్రభువు కోసం జీవించాలని బలమైన తీర్మానం తీసుకుంటే ప్రార్థన అయిపోయి తీసుకోవచ్చు. పేతురు ప్రసంగించినప్పుడు ఆ రోజు ఎంతమంది మారు మూసుకుందారు? ఒక్క ప్రసంగానికి 1000 మంది మారు మూసుకున్నారు. వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారు. ప్రిపేర్ చేయాలి, 1 సంవత్సరం ఆగి తీసుకుని చెప్పాడు పేతురు అక్కడ అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే కొంతమంది తీసుకొని మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. అందువల్ల కొంతమంది వీళ్ళని మీరు కొంతకాలం ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి, కాస్త నమ్మకంగా ఉండండి అని చెప్తాము. వాళ్ళు చెప్పేటువంటి విధానం, వాళ్ళ డైమెన్షన్ అది. అఫ్కోర్స్ అది కూడా కరెక్టే. కానీ ఇంత టైం నువ్వు ఖచ్చితంగా ఉపవాసాలు ఉండి ఇంత టైం ఇది చేసి అది చేయాలి అని అంటారే, అది కరెక్ట్. దానికి ఉదాహరణ అపోస్తుల కార్యంలో చాలా ఒక్కసారి వాక్యం విని మారు మూసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆత్మీయంగా సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండాలి, కానీ టైం అనేది అక్కడ పెద్ద విషయం కాదని మనం తెలుసు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ అన్న, మనం బాప్తీసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్తామా వెళ్ళమా అనేటువంటి క్వశ్చన్ చాలా మందిలో, విశ్వాసుల్లో కూడా ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. మరి దీనికి బైబిల్ నుండి దేవుడు మనకి ఇచ్చిన సమాధానం ఏంటి? ఇప్పుడు బాప్తీసం తీసుకుంటేనే పరలోకానికి వెళ్తామా ఎలా అనేది డౌట్. ఒకవేళ బాప్తీసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళరా, తీసుకుంటే గ్యారెంటీగా వెళ్తారా? అసలు బాప్తీసం తీసుకునే దేనికి యేసు ప్రభు చెప్పారు. మార్కు 16:16 నమ్మి రక్షణ పొందినవాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని బైబిల్ క్లియర్గా చెబుతుంది. కాబట్టి నీకు రక్షణ కావాలంటే నమ్మటమే, ఇంకా వేరే సోర్స్ ఏమీ లేదు. నువ్వు నమ్మావు అన్నదానికి నిదర్శనం ఏంటి? ఆ నిదర్శనమే బాప్తిసం. నమ్మకానికి నిదర్శనం, రుజువు. నేను యేసు ప్రభువుని నా నోటితో ఒప్పుకున్నాను, నా హృదయంలో అంగీకరించాలి ఆయన రక్షకుడని. దానికి ఒక ప్రూఫ్, ఒక ఐడెంటిటీ. ఆ ప్రూఫే ఈ బాప్తిసం. కాబట్టి ఖచ్చితంగా నమ్మిన ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకోవాల్సిందే. కొంతమంది తీసుకోకుండా చనిపోతారు కదన్నా, మరి వాళ్ళ పరిస్థితి? తీసుకోకుండా చనిపోతారంటే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? నువ్వు విశ్వాసం అయ్యావు, బాప్తిసం తీసుకోలేదు, ఏదో యాక్సిడెంట్లో లేకపోతే ఇంకోటో ఏదో జరిగింది, సడన్గా ప్రాణం పోయింది, వాళ్ళు రక్షింపబడతారు, డౌట్ లేదు. నీకు అవకాశం ఉంటే నువ్వు తీసుకోకుండా ఉండాలి. అదే కదా సేవకులు చెప్పేది, ఏమని? నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందండి. నీది కాదు మిగతా సమయం. నీకు ఈరోజు టైం ఉంది, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు బాప్తిసం పొందమని చెప్తా ఉన్నావు. సమయం ఉంచుకొని కూడా బాప్తిసం తీసుకోకుండా అలానే దాట వేసుకుంటా పోతే ఆ పర్యవసానం దానికి ఎవరు ఏం చేయలేదు. టైం ఉన్నప్పుడు తీసుకోవాలి. కొంతమంది ఉంటారు నిదానం తీసుకుందామండి అప్పుడు ఇప్పుడు అని. ఒకవేళ ఇంకొంతమంది ఉంటారు సిలువలో దొంగ బాప్తిసం తీసుకున్నాడా, పరదేశకి వెళ్తున్నాడుగా అని. అక్కడ అతనికి చాయిస్ లేదు, ఇంకా ఛాన్స్ ఉందా ఆయన బాప్తిసం తీసుకోవడానికి? లేదు. అతనిలో పశ్చాత్తాపం ఉంది, అతనిలో దేవుణ్ణి గుర్తించాడు, తన పాపానికి తన శిక్ష ఇది న్యాయమని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినట్టే. ఇంకా అతనికి లైఫ్ కూడా లేదు, ఇంకా చివరి దశ, అవసాన దశ. ఇక కనీసం ఏం చేయడానికి కూడా వీల్లేని పరిస్థితిలో తను ఒప్పుకున్నాడు కాబట్టి పరదేశికి వెళ్ళాడు తన జీవితం. కాబట్టి ఆ టైం లేక అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇక లెగవలేక ఇలానే పడిపోయి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానండి అని లేదనే పరిస్థితుల్లో ఉంటే ఎక్స్క్యూజ్ ఉంటుంది. మనం జనరల్గా ఆలోచించాలి. అలా కాకుండా నీకు టైం ఉన్నా కానీ తీసుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలి, ఖచ్చితంగా సమస్య లేదు, పరలోకానికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. తీసుకుంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారా అని అంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన శరీరమును తిని ఆయన రక్తమును ఎవరైతే త్రాగుతారో వారు నిత్య జీవము గలవారు, అంత్యదినమున వారు లేపబడతారని బైబిల్ చెప్తుంది. నువ్వు తీసుకోకపోతే నీకు నిత్య జీవం ఎట్లా ఉన్నట్టు? యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారం లేదు, ఛాన్స్ లేదు. నువ్వు లేపబడాలి అంటే ఖచ్చితంగా ఆయన రక్త మాంసంలో పాలుభాగస్వామి. ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళ ఆరాధనలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు బాప్తిసం అవసరమా కాదా? బాప్తిసం
బాప్తీసం తీసుకుంటేనే బల్లారాధనలో ఆయన రక్త మాంసంలో పాలు భాగస్సులు అయితేనే నీకు నిత్య జీవం మంచి దినాలు లేకుండా. సో ఈ కాన్సెప్ట్ని బట్టి ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. చాలామంది సంఘాల్లో ఉంటారు, సంఘ పెద్దలుగా ఉంటారు, బాప్తీసాలు తీసుకోరు. సంఘంలో చాలా సహకారులుగా ఉంటారు, బాప్తీసం తీసుకోరు. వీళ్ళందరికీ తీర్పులోకి వెళ్ళిపోతారు, సమస్య లేదు. నమ్మకానికి నిదర్శనం బాప్తీసం అయినప్పుడు నువ్వు ఎందుకు అది తీసుకోవట్లా? నమ్మాలి కదా. కాబట్టి తీసుకుంటే నిత్య జీవం గలవాళ్ళు అవుతారని బైబిల్ క్లియర్గా చెప్తుంది. కాన్ఫర్ట్ పొజిషన్లో తీసుకోలేని పరిస్థితుల్లో ఉండి నిజంగా పశ్చాత్తాపడితే, నిజంగా దేవుని మాటకు లోబడితే దేవుడు ఇస్తాడు. అదొక్కటే చాయిస్ అండ్ ఛాన్స్, ఇక వేరే అవకాశం ఎవరికైతే లేదు. థ్యాంక్ యూ అన్న. ఇంకో క్వశ్చన్, చిన్నపిల్లలకి బాప్తీసం ఇవ్వవచ్చా? చిన్నపిల్లలు న్యాచురల్గా బాప్తీసం తీసుకోవాలి అని అంటే, ఎవరైనా కానీ బాప్తీసం తీసుకోవాలి అని అంటే ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. స్వచ్ఛందంగా ఒక వ్యక్తి నా కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు, నా పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు, ఆయన తిరిగి లేచాడు అని తన సొంత జ్ఞానముతో ప్రభువుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు. ఓ చిన్నపిల్లడు యేసు ప్రభు దేవుడు అంటే ఆ దేవుడు, యేసయ్య దేవుడు అంటే దేవుడు, హల్లెలూయా అంటే 2 చేతులు ఎత్తుతాడు, చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొడతాడు, పాటలు పాడతాడు. వాడికి లేదా చిన్నపిల్లలకు ఉన్న జ్ఞానం అదే కాబట్టి అదే చేస్తాడు. అయితే స్వతహా అది మనం నేర్పిస్తే వచ్చింది, లేదా చూడటం ద్వారా వచ్చింది. చర్చిలో అందరు పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు కూడా ఏదో పాడతారు, వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు. స్వచ్ఛందంగా జ్ఞానముతో తన ఓన్ నాలెడ్జ్తో అంటారు కదా. ఇప్పుడు మైనారిటీ తీరితేనే మీరు వివాహం చేసుకోవడానికి ఎలా అర్హులు అంటారో, ఇక్కడ ఏజ్ అనేది కాదు, కానీ ఓన్ నాలెడ్జ్ రావాలి, సొంత నాలెడ్జ్ రావాలి అంటే మినిమం ఒక ఏజ్ రావాలి. అప్పుడే వాళ్ళు వాట్ ఈజ్ రైట్, స్వచ్ఛందంగా ఆ జ్ఞానంతో దేవుడి కోసం బ్రతకాలని ఆలోచించి వాళ్ళు తీసుకోవాలి. సో చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు, క్యాథలిక్స్ ఈరోజు కూడా చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. అది వాక్యానికి విరుద్ధం. అయితే బైబిల్ యాడని చూపించండి చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అని అంటారు. స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు దేవుడిని తెలుసుకోవాలి. బాల్యంలో ఏమన్నా అందరూ తెలుసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎదిగిన తర్వాత ఎలా జీవిస్తున్నారో చూస్తే దాని విలువ అంటే అర్థమవుతుంది. కాబట్టి ఈ డైమెన్షన్లో చూసుకుంటే చిన్నపిల్లలకి బాప్తిస్మం ఇవ్వడం కరెక్ట్ కాదు. తప్పు రైట్ అని కాదు, ఇక్కడ కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలియదు, వాల్యూ తెలియదు. చిన్నపిల్లవాడికి ఆస్తి కాగితాలన్నీ ఇచ్చి పెట్టేస్తే నేను నీకోసం సంపాదించాను రా అని వాడు ఏం చేస్తాడు? వాడికి ఏం తెలియదు, వాటి విలువ తెలియదు. అలాగే చిన్నపిల్లలు అనేవాళ్ళు బాప్తిస్మం పొందితే వాటికి విలువ అనేది తెలియదు. అది విషయం. ఓకేనా? మరి బాప్తిజం తీసుకుంటారు, తీసుకున్న తర్వాత మళ్ళా కొన్ని స్టాండర్డ్స్ అది తీసుకోలేదు, మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతారు. అలా పాపం చేస్తే క్షమాపణ మళ్ళా దొరుకుతుందా దొరకదా? బాప్తిస్మం తీసుకున్నాక పాపం చేస్తే క్షమాపణ దొరుకుతుందా దొరకదా? సో ఇక్కడ విషయం ఏమిటి అంటే, చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే బాప్తిస్మం తీసుకోగానే మేమేదో అయిపోయామని కొంతమంది ఫీల్ అవుతాం. ఇందాక చెప్పాను కదా, బాప్తిస్మం తీసుకోవటం అనేది కేవలం ప్రభువు నేను విశ్వసించానని ఐడెంటిఫికేషన్, అంతేగాని నేను ఇక తప్పు చెయ్యను అని ఎవరు కూడా స్టాంప్ వేసి చెప్పలేరు. ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మన విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉంటుంటే, ఎవరైతే బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే స్టాండర్డ్గా నిలబడగలుగుతారు. సరే, ప్రార్థనా జీవితం ఇవన్నీ బాగానే ఉన్నాయి, పొరపాటున ఏదో తప్పు చేస్తే ఏమవుద్ది అని అంటే, మనం రక్షణ పొందిన వ్యక్తి మెజారిటీ ఎక్కువ శాతంలో భాగంగా ఏదో తొందరపాటు గురై చిన్న పాపం చేయటమో, లేదా పొరపాటున ఒక నోరు జారటమో ఈ టైపే చేస్తాడు. సహజంగా అయితే ఇదిగో ఇంట్లో కోపడ్డానండి, భార్య భర్తల మధ్య గొడవ అయింది, లేదా ఫ్యామిలీస్లో అన్నదమ్ములైన రిలేషన్స్ ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మెజారిటీ
అంతేగాని బయటికి వెళ్ళి భయంకరమైన పాపాలు చేయరు. సహజంగా చెయ్యరా గ్యారంటీ అని అంటే అది కూడా చెప్పేది ఏమి చెయ్యొచ్చు. ఎవరి చేతిలో ఆవిడ జీవితం ఉంటుంది. చేస్తే పరిస్థితి ఏమిటంటే ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే వ్యక్తి తాను చేసిన ప్రతి పాపాన్ని దేవుని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఈ జీవితాన్ని ముగించే లోపు పాపకు సంబంధమైన ఏ బ్యాలెన్స్ లేకుండా క్లీన్ చేసుకొని వెళ్ళిపోవాలి. క్లీన్ అయ్యి వెళ్ళిపోవాలి. దేవుడు పాపం చేసి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు కదా అని చేసుకుంటా పోతామంటావా? ఖచ్చితంగా దేవుడు దాన్ని తగినటువంటి తీర్పు తీరుస్తాడు. అవునగా పొరపాటును జరిగేది వేరు, ఉద్దేశపూర్వకంగా జరిగేది వేరు. ఆ పాపం యొక్క పర్యవసానాలు ఎలా ఉన్నాయి, దానివల్ల ఎంత నష్టం జరిగింది, ఇలాంటివన్నీ దేవుడు జడ్జిమెంట్ చేస్తాడు. దేవుడు చూస్తాడు ఇలాంటివి. కాబట్టి ఆ వ్యక్తులు బాప్తిసం పొందిన తర్వాత ఆ వ్యక్తులు ఎలా ఉండాలి అనేది ఎవరికో సెల్ఫ్ జాగ్రత్త చూసుకోవాలి. పొరపాటును దేవుని ఎదుట వారి పొరపాట్లన్నీ ఒప్పుకోవడం, వాటిని విడిచిపెట్టడం, సరి చేసుకోవడం. అందుకే బల్లారాధన సమయంలో సేవకులు చెప్తూ ఉంటారు కదా, ఎవరైనా అయోగ్యంగా మీరు పాల్గొనద్దు, అసమాధానం లేని వాళ్ళు మీరు పాల్గొనమాకండి, సమాధాన పడండి, సరి చేసుకోండి, వాటిని ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి అని చెప్తా ఉంటారు. కాబట్టి సమాధానం పడాలి, సరి చేసుకోవాలి. క్షమిస్తాడు కదా అని మాటికి చేసుకుంటూ వెళ్ళకూడదు. అది తీర్పులోకి వెళ్ళిపోతుంది. పొరపాటు జరుగుతూ ఉంటే వాటిని దేవుడు క్షమిస్తాడు. అయితే దాని మనసులో పెట్టుకొని దేవుడు క్షమిస్తాడులే అన్న దాన్ని మనసులో పెట్టుకొని పాపం అయితే చేయాలి. ఓకేనా? ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత కొంత ఇబ్బందులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో వస్తాయి. అలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ కొంతమంది చర్చికి దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటారు. అలా దూరం అవడం వల్ల ఏమైనా జరుగుతుందా వాళ్ళ లైఫ్లో? అంటే బాప్తిజం తీసుకున్నాక చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? దీంట్లో 2 రకాలైన కోణాలు చూసుకోవాలి. ఒకటి, బాప్తిజం తీసుకున్నాక ఎంటైర్ సిచ్యువేషన్స్ మారిపోతాయి కొంతమంది జీవితం. నేను బాప్తిజం తీసుకున్నాను, నేను బాగానే ఉన్నాను, నాకు ఇంకా చర్చి ప్రేయర్ ఇవన్నీ నాకు అవసరం లేదు అనే కోణంలో నువ్వు మానేస్తే నష్టపోతావు. అలా కాకుండా విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉంటే ఇంట్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది కనీసం ఆదివారం ఆరాధనకు కూడా రాలేని పరిస్థితిలో ఉంటారు. భార్య వల్ల, భర్త వల్ల, బంధువుల వల్ల ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అలా ఎవరైతే సమస్యగా ఉంటారో వాళ్ళు రాలేదు. మీరు ప్రయత్నం చేయాలి. అలాంటి వాళ్ళు గట్టి ప్రయత్నాలు చేయాలి, రాకుండా ఉండద్దు. దేవుని వాక్యాన్ని వినాలి. చర్చికి రావటం వల్ల అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు రాకపోతే ఏమైంది అని అన్నారు కదా, అసలు చర్చికి ఎందుకు రావాలి? చర్చికి ఎందుకు రావాలి? వారానికి ఒకసారి వస్తూ ఉన్నాను చర్చికి. ఎందుకు రావాలంటే చర్చిలో పాటలు పాడుతూ ఆయన ఆరాధించాలి, ప్రార్థన చేసుకోవాలి మందిరంలో. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విని బలం పొందుతాం. మనం వాక్యాన్ని విని బలం పొందుతాం. కాబట్టి నేను చర్చికి రాను, నేను బాగానే ఉన్నా అంటే సమస్య లేదు. నువ్వెంత మంచివాడివైనా బాప్తిసం పొందిన తరువాత దేవుని సన్నిధికి దూరం అయితే, ప్రార్థనకు దూరం అయితే, ఆరాధనకు దూరం అయితే, వాక్యం వినటానికి దూరం అయితే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. క్రమక్రమంగా నువ్వు బలం పొందలేవు. ఎందుకంటే నీకు బలం ఇక్కడ వాక్యం ద్వారా లభిస్తుంది. నువ్వు ఆ బలాన్ని పొందలేవు, బలహీనం అయిపోతావు. నువ్వు ప్రజెంట్ బాగున్నా తర్వాత ఆటోమేటిక్గా చిన్నగా క్రమక్రమంగా దేవునికి దూరం అయిపోతావు. మరలా పాత జీవితంలోకి వెళ్ళే ప్రమాదం. యేసుప్రభు అంటాడు కదా, ఒక వ్యక్తిలో నుంచి ఒక దయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత నీట్గా శుభ్రంగా ఉన్న ఇంటితో సమానం. ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో. ఎవరు ఉండకపోతే ఎవరు ఉంటారు? ఎవరో ఒకరు ఉంటారు. లేదా ఏయో ఒకటి ఉంటాయి జంతువులు. ఈ ఇంట్లో చాలా కట్టి వదిలిపెట్టేసేసి కొంతకాలం కొన్నేళ్ళు అలా వదిలిపెట్టేస్తే ఏమవుతుంది? ఇల్లు ఎలా ఉంటుంది? కొత్త ఇల్లు కూడా దారుణంగా. అలాగే హృదయంలో కూడా సైతానుడు ఒకటి పోయాడు కదా, బాగా ఖాళీగా ఉండి ప్రభువు లేకపోతే ఏముంటుంది అంటే ఒకటి పోయి 7 వస్తాయని చెప్పాడు. ఇంకా దారుణంగా. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి బలాన్ని పొందుకోవాలి విశ్వాసం. రక్షణ బాప్తిసం పొందిన వారు దేవుని సన్నిధికి వెళ్ళి బలాన్ని పొందుకోవాలి. దేవుని సన్నిధికి దూరంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ బలాన్ని పోగొట్టుకున్నట్టే లేదు. కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్తుండాలి, ఆరాధనలకు అటెండ్ అవ్వాలి, వాక్యం వినాలి, బలం పొందుకోవాలి. ఖచ్చితంగా వెళ్ళాలి. ఓకేనా? బాప్తిజం అంటే నీటిలోనే బాప్తిజం ఇస్తారు.
కొంతమంది నీళ్లు చల్లుకుంటారు. అంటే బాప్తీసం అంటే నీళ్ళల్లోనే మునిగితేనే బాప్తీసమా, లేదా నీళ్లు కుమ్మరించుకుంటే కూడా బాప్తీసం? నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటి అని అంటే, నీళ్ళతో అని కింద మూల భాషలో ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు వాడబడిన మాటలు ఏమంటాడు? ఇదిగో నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ, లేదా నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ ఆయన ఆత్మకు బాప్తిస్మం ఇస్తాడు అని. సో ఇప్పుడు నువ్వు నీళ్ళల్లో మునిగితే ఏంటి, లేదా నీ మీద నీళ్లు పోస్తే ఏంటి? కొన్ని సంఘాలు ఉన్నాయి ఇప్పటికీ. వాళ్ళు ఏం చేస్తారంటే బాటిల్లో వాటర్ పోసి జస్ట్ అలా తైలం అలా పోసినట్టుగా పోసేస్తారు. ఇంకా బాప్తిస్మం అయిపోయినట్టే వాళ్ళు. నీళ్ళతో ఆ నీళ్లు మా మీద పడ్డాయి, ఏదో శుద్ధ జల పాత నిబంధనలో ఇలా చల్లుకుంటే అప్పట్లో వాళ్ళు శుద్ధులయ్యారు. ఇప్పుడు కూడా కొన్ని వైదిక ధర్మాల్లో, ధర్మశాస్త్రాల్లో మనిషి పవిత్రం అవ్వాలి అంటే అమృపాకులను తీసుకొని అలా పైగానే ప్యూర్ అయినట్టుగా ఫీల్ అవుతారు. ఆ టైప్గా నేను ప్రేయర్ చేసేదో నీళ్ళు పోసాడు, ఆయన మీద పడ్డాయి, వీళ్ళు బాప్తిస్మం పొందారు, ఆ టైప్ కూడా ఉన్నారు. కొంతమంది వృద్ధులు ఉన్నారు, అసలు ఇంకా నీళ్ళలో మునగలేరు. వాళ్ళు బాగా ప్యూర్గా ఓల్డ్ ఏజ్, నీళ్ళలో మునగలేరు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు, వాళ్ళు మునగలేరు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? అలాంటి పొజిషన్లో మాత్రమే యాక్సెప్టబుల్. వాళ్ళు ఏం చేస్తారంటే మత్తయి సువార్తలో ఉన్న మాట, యోహాను సువార్తలో ఉన్న మాటలు తీసుకుంటారు. నీళ్ళలో లేదా నీళ్ళతో అని. ఓకేనా? నీళ్ళలో లేదా నీళ్ళతో అని ఉంది కదా, నీళ్లు పోసినా మనం నీళ్ళలోకి వెళ్ళి మునిగినా అయినట్టే కదా, కడగబడినట్టే కదా అని చెప్పేసి చెప్తుంటారు. ఇప్పుడు వెళ్ళి నీళ్ళల్లో మునిగితే నీ సొమ్ము ఏమైంది? అవకాశం ఉంది నీకు, వెళ్ళు నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకో, తప్పేం లేదు కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11లో అంటాడు, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో, అక్కడ 1 అని గీతేసి కింద లేక నీళ్ళతో అంటాడు. అక్కడ ఎలా ఇస్తున్నాడు? యోహాను ఎలా ఇచ్చాడు బాప్తిస్మం? నీళ్ళు అందరి మీద పోసాడా? అందరు వచ్చి నీళ్ళలో మునిగారా? అందరూ వచ్చి నీళ్ళలో. క్లియర్గా కనపడుతుంది, యోర్దాను నదిలో అందరూ కూడా మునిగారు. ఇక్కడ నీళ్ళలో లేదా నీళ్ళతోనే మాట వాడారు, మేము నీళ్ళు పోస్తామంటే అక్కడ నది, అది నది దాకా వచ్చినోడివి ఆ నదిలో నీళ్ళు ఎట్టు పోసుకో, పోకపోతే మునిగితే నీ సొమ్మైపోయింది, అంతే కదా. కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు నీళ్లు లేకుండా ఉన్న పరిస్థితులు ఏమి లేవు. నీకు ఒకవేళ నీళ్ళు లేని పరిస్థితులు అయితే అది వేరు. నీళ్ళు ఉన్నాయి, చక్కగా నదులు ఉన్నాయి. ఇప్పుడు మా ఏరియాలో నీళ్ళే లేవండి, వాగులే లేవండి, కాలువలే లేవండి, మా పరిధిలో నదులే లేవండి అంటే అప్పుడు పోసినా అదవ్వండి లెక్క చెప్పుకోవడానికి. సో అలాంటిది ఏం లేదు, అందరికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నీళ్ళలో మునిగి తీసుకోవటం ఉత్తమమైన మార్గం. ఏదో అత్యవసర పరిస్థితులు ఇందాక నేను చెప్పినట్టు పండు ముసలి వాళ్ళు, లేకపోతే ఇంకా నో ఛాన్స్ అనుకున్న వాళ్ళు, నీళ్ళల్లో కొనకూడదు వీళ్ళు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా కొంతవరకు యాక్సెప్టబుల్. అయితే బాప్తిస్మంలో 2 రకాలు, ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 2 విషయాలు. ఒకటి నీటి బాప్తిస్మం, రెండవది ఆత్మ బాప్తిస్మం. చాలామంది నీటి బాప్తిస్మం దగ్గరే ఆగిపోతున్నారు. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను మారిపోయాను అనుకుంటున్నాను. ఏం చెప్పాడు యేసుప్రభు? ఏమని చెప్పాడు నికోదేముతో? యోహాను సువార్త 3వ అధ్యాయంలో, దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి చేరాలి అంటే ఏం చేయాలి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాననే మాట్లాడాలి. మనం చూస్తే రిఫరెన్స్ నేను చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు చెప్పిన యోహాను సువార్త 3వ అధ్యాయము రిఫరెన్స్ 3వ వచనం. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని ఇతను నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? ఆయన అడిగితే చెప్పాడు 5వ వచనం, యేసు ఇట్లను ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది అని. సో ఇప్పుడు 2 బాప్తిస్మాలు ఉన్నాయి. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగాను జన్మించాలి.
చాలామంది నీటి మూలముగానే జన్మిస్తున్నారు, నీళ్ళలోనే మునుగుతున్నారు. ఆత్మలో కూడా మునగాలగా, నీటిలో లేదా నీటితో ఓకే, నువ్వు నీళ్ళలో మునిగావో నీళ్ళు పోసుకున్నావో అయిపోయింది ఒకటైతే. రెండో వ్యక్తి ఏంటంటే ఆత్మలో లేదా ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ కుమ్మరింప జరగాలి, ఆత్మ నీ మీద కుమ్మరింపబడాలి, లేదా నువ్వు ఆత్మలో అన్న మునిగి లేవాలి. నీళ్ళలో లాగానే ఆత్మలో లేదా ఆత్మతో ఇది జరగాలి. చాలామంది ఇక్కడ అయిపోతున్నారు. నేను బాప్తిసం తీసుకున్నాను, ఈరోజు అయిపోయింది. ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపించుకోవాలి. యేసు ప్రభు చెప్తాడు ఒక సందర్భంలో, నీ కుడి పక్కన ఎడం పక్కన మేము కూర్చోవాలి అని జగదేకున్నాడు అంటాడు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను అని చెప్తాడు. అది మీ వల్ల కాదు, అయినా అట్లా కూర్చోబెట్టుకోవడం నా అవసరం కూడా లేదు. అంటే నేను తాగబోయేది మీరు తాగలేదంటే తాగుతాను. ఇదిగో నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని అన్నాడు యేసు. నేను పొందవలసిన బాప్తిస్మం ఉంది అన్నాడు. అంటే ఆల్రెడీ బాప్తిస్మం పొందాడు కదా, మరలా పొందాల్సిన బాప్తిస్మం ఏంటి? ఇంకోటి, అది అగ్ని బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము, శ్రమలు అనే బాప్తిస్మం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి విశ్వాసులైన వారు కేవలం నేనేదో నీళ్ళలో బాప్తిస్మం పొందాను అయిపోయింది అని అనుకుంటే సరిపోదు. ఏం చేయాలి అంటే వాళ్ళు ఆత్మలో బాప్తిస్మం పొందాల్సిన అవసరత ఎంతో ఉంది. ఆత్మలో బాప్తిస్మం అనేది పొందాలి. ఆత్మలో బాప్తిస్మం పొందితేనే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. ఓకేనా? బాప్తిసం ఒక చర్చిలో తీసుకుంటారు, అయితే ఆ చర్చికే వెళ్ళాలా లేకపోతే ఏ చర్చికైనా ఏ సంఘానికైనా వెళ్ళాలా? అంటే బాప్తిస్మము కొన్ని సంఘాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాం. ఏం చెప్తారంటే, నేను నీకు బాప్తిస్మం ఇచ్చాను కాబట్టి తల్లి సంఘం, నువ్వు ఈ చర్చిలోనే ఉండాలి, ఏ చర్చికి వెళ్ళకూడదు అని అంటారు. అంతవరకు నీ ఆత్మీయ జీవితం, నీ విశ్వాస జీవితం ఇవన్నీ నీ గూర్చి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి కొంతవరకు నో ప్రాబ్లం. కానీ ఈ ఊర్లో గుంటూరులో ఒక చర్చిలో బాప్తిస్మం తీసుకున్నావు, నీకు జాబ్ వచ్చింది, నువ్వు ఎక్కడో కాకినాడో హైదరాబాదో వెళ్ళావు, అప్పుడు అక్కడ ఎవరు చర్చికి వెళ్ళాలి? నువ్వు అక్కడ కూడా చర్చి ఉంటుందా? ఉండదుగా, పెట్టే అవకాశం లేదుగా. మరి అప్పుడు ఎవరు చర్చికి వెళ్ళాలి? అక్కడ ఏది ఉంటే అక్కడికి వెళ్తాం. సంఘమై ఉండాలి, జీవము గల సంఘమై ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. అంతేగాని ఈ చర్చికే వెళ్ళాలి. కొంతమంది అంటారు ఇది తల్లి సంఘం, దీన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళకూడదు. అవన్నీ కరెక్ట్ అయిన విధానాలు కాదు. ఒకవేళ ఈ సంఘానికి చెందినటువంటిది ఇంకెక్కడైనా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బ్రాంచ్లు ఉంటాయి కొంతమంది. ఇప్పుడు కొన్ని చర్చిలు ఉన్నారు, ఫెలోషిప్కి వెళ్ళేటువంటి అలవాటు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మా ఫెలోషిప్ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటారు. పెంతుకోస్ చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మా పెంతుకోస్ చర్చి ఉందా అని వెతుక్కుంటారు. లూథరన్, బ్యాప్టిస్ట్, హూ ఎవర్ దే మే, వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే వెతుక్కుంటారు మా సంఘం ఎక్కడ ఉందా అని. ఉంటే మొట్టమొదటిగా అక్కడికే వెళ్తారు. లేకపోతే సెకండ్ ఆప్షన్ ఏం చేస్తారు? ఇంట్లో ఉంటారా? ఏదో సంఘానికి వెళ్తారు. కాబట్టి బాప్తిసం తీసుకున్న చర్చికే వెళ్ళాలి అనేటువంటి వీళ్ళైతే ఏమీ ఎక్కడికైనా వెళ్ళచ్చు. విశ్వాస జీవితంలో ఎదిగే విధంగా ఉండాలి. ఓకేనా? బాప్తిసం పాస్టర్ గారే ఇవ్వాలా లేకపోతే ఇంకెవరైనా ఇవ్వాలి? బాప్తిస్మము పాస్టర్ గారు కాకుండా ఇంకెవరు ఇస్తారు అసలు న్యాచురల్గా? అంటే కొంతమంది వేరే వాళ్ళు సంఘ పెద్దలు, పెద్దలకి అదేం లేదు. ఎందుకంటే కార్యక్రమాలు సంఘంలో కొన్ని కార్యక్రమాలు చేయాలి అని అంటే అది సేవకుడికే సాధ్యం, సేవకుడే చేయాలి. కాబట్టి సేవకుడు తప్ప ఇంకెవరు చేయడానికి లేదు. మ్యారేజ్ సంఘ పెద్దలు చేస్తారా? బరియలు సమాధి కార్యక్రమాలు చేస్తారు లేదు. సంఘ పెద్ద అభిషేకింపబడిన దైవజనుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత పంపబడిన వారు, వారికి ఆత్మ. ఇప్పుడు నేను కాలేజ్ ఒకటి పెట్టుకొని నేను సర్టిఫికేట్ ఇస్తానంటే చెల్లిద్దా? నేను కూడా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఇస్తాను అందరికీ, చెల్లిద్దా? చాలా అందుకని దానికంటూ ఒక బోర్డు ఉంది, ఒక సెటప్ ఉంది, దానికంటూ క్వాలిఫికేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అలాగే ఎవరు పడతారు ఇవ్వడానికి లేదు. దేవుని సేవకులు మాత్రమే బాప్తిసం ఇవ్వాలి, ఇంకెవరు ఇవ్వడానికి ఆ రూల్ కాదు ఇవ్వకూడదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటారు,
వాళ్ళ పేరు మీద ఇంకెవరైనా బాప్తిజం తీసుకోవచ్చా? ఇప్పుడు ఒకరు చనిపోయారు, వాళ్ళ పేరు మీద ఇంకెవరైనా, ఇప్పుడు నేను మా కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద నేను బాప్తిజం తీసుకోవచ్చా? ఎందుకు తీసుకుంటారు అసలు? మామూలు చనిపోయారు, వాళ్ళు బాగా అందరు వెళ్ళిపోయారు కదా, మీరు ఎందుకు తీసుకుంటారు? అంటే వాళ్ళు నరకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ అవుతారా? ఈ ప్రశ్న బైబిల్లో ఒక చోట అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉంటాడు. నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నుండి కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులే మాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? ఇది ప్రశ్న బైబిల్లో. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? మృతుల కోసం బాప్తిసం తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు చనిపోయిన వారి కోసం మనం బాప్తిసం తీసుకుంటే ఏమవుతుంది? ఎవడు ప్రభువు చెప్పినట్టు మనం ప్రారంభంలో చూసాం, ఎవడు నమ్ముతాడో వాడే బాప్తిసం తీసుకోవాలి. నమ్మినవాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. కానీ నమ్మి మీ నాన్న కోసం నువ్వు బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ రాదు. చనిపోయిన మా అమ్మ కోసం నేను బాప్తిసం తీసుకుంటే మా అమ్మ నరకం నుంచి పరలోకానికి ట్రాన్స్ఫర్ అవ్వదు. ట్రాన్స్ఫర్లు ఉండవు. అక్కడ వెళ్తే ఎటు వెళ్ళిపోయినది అట్టే సర్దుకోవటం, అక్కడే చేసేది ఏం లేదు. మృతుల కోసం బాప్తిసం అని అంటే కొంతమంది ఈరోజు మృతుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది క్యాథలిక్స్ కొంతమంది వాళ్ళ చర్చిలో మృతులైన వారి కొరకు ప్రార్థన చేస్తుంటారు. విచిత్రం ఇది. చనిపోయాక నువ్వు నేను తలక్రిందులుగా తపస్సు చేసిన ఎవడు ఎక్కడో వాడు అక్కడే ఉంటారు. మృతుల కోసం నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం వాళ్ళు ఏం మారకుండా నుండి అక్కడికి వెళ్ళరు. అసలు ఇంకా వాస్తవం ఏంటంటే మృతులైన వారు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి చనిపోయాడు మనం అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రభు ఏం చేస్తున్నాడు? యెషయా 53వ అధ్యాయ చివరిలో ఆయన తిరుగుబాటు చేస్తున్న మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అని. కొంతమంది చనిపోయిన మృతులు విజ్ఞాపన ప్రార్థనలు చేయటం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. మనం దేవా నాద సత్యస్వరూపి వాళ్ళు చెప్పేయగలుగుతాం. ధనవంతుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చెప్పాడు? అబ్రహాంకి ఏం అడుగుతున్నాడు? అయ్యా లాజర్ని పంపించి చెప్పించయ్యా వాళ్ళు మాట్లాడాలంటే కింద ఆల్రెడీ చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా మాట ఎక్కడంట. అంటే మనం ఏం చేసినా చనిపోయిన వారున్న స్థాయి నుండి, వారున్న స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళాలి. అంటే చనిపోయిన వాడి పేరు మీద బాప్తిసం తీసుకుంటాడు పరలోకానికి. అంటే చనిపోయిన వాడి పేరు మీద నేను దుష్టమైన కార్యాలు చేస్తే వాడు పరలోకం వచ్చి నరకానికి వస్తాడా? ఈ శరీరంతో చేసిన వాటికి మనిషి ఫలం అనుభవించాలి. కాబట్టి చనిపోయిన వాడి కోసం బాప్తిసం తీసుకోవడం కరెక్ట్ కాదు, తప్పు. ఇక్కడ బైబిల్లో ఈ మాట పౌలు గారు ఎందుకు వాడాడు అంటే ఆ రోజుల్లో మృతులైనటువంటి వారు మరలా బ్రతకరు అని ఒక సిద్ధాంతాన్ని బోధించేటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. యేసుక్రీస్తు కాలంలో ఉన్నారు. సద్దూకయ్యులు అంటారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హెల్లేనీయులు వీళ్ళంతా తెగలన్నమాట. ఇజ్రాయేలీలు వాళ్ళలో సద్దూకయ్యులు అనేటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అసలు పునరుద్ధానం లేదు అంటారు. అంటే మనిషి చనిపోయి తిరిగి లేకపోవడం. ఈ శాస్త్రుల్లో పరిచయాలు ఏమంటారు? లేదు చనిపోయాక జీవితం ఉంది, పునరుద్ధానం ఉంది. ఈ నమ్మకం ఉండి ఏం చేసేవాళ్ళంటే చనిపోయిన మా వాళ్ళ కోసం మనకు కూడా ఏంటయ్యా బాబు మేము కూడా బాప్తిసం తీసుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు అని చెప్తూ ఆ కాంటెస్ట్లో పునరుద్ధానం ఉంది అని చెప్పడానికి ఈ మాటను వాడాడు. కానీ ఇక్కడ బైబిల్లో ఉంది కదా మృతులు పునరుద్ధానం అవడానికి వీళ్ళు బాప్తిసం తీసుకుంటున్నారని మేము దీన్ని ఫాలో అవుతాం అంటే దాన్ని వారించాడు పౌలు గారు. ఇక్కడ ఏ కాంటెస్ట్లో చెప్పాడు? చనిపోయిన వారి కొరకు మీరు బాప్తిసం తీసుకుంటున్నారంటే అర్థం ఏంటి? పునరుద్ధానం ఉందనా లేదనా? నమ్మకం ఉంది. నమ్మకం గురించి చెబుతా ఈ మాట చెప్పాడు. కానీ చనిపోయిన వారు మీరు బాప్తిసం తీసుకొని అలా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పాలి. కాబట్టి చనిపోయిన వాళ్ళ కోసం తీసుకోవడం కరెక్ట్గా, చనిపోయిన వ్యక్తి కోసం ప్రార్థన చేయడం కూడా కరెక్ట్గా. అయిపోయింది. ఉన్నల కోసం చేసుకోవాలి, లేని వాళ్ళ కోసం వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వాళ్ళ గురించి మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళే మన గురించి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు వాళ్ళ పేరు మీద వీళ్ళు బాప్తిసం తీసుకున్నారన్నా, మరి వీళ్ళైనా దేవుని సన్నిధి పరలోకానికి వెళ్తారా? ఎక్కడ వెళ్తారు? అసలు ఎలా వెళ్తారు? అసలు నో ఛాన్స్ అనమాట.
బాప్తిసం తీసుకోవాల్సింది వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద కాదు. నీకు నువ్వు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిసం తీసుకోవడానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఏం చేశారు, ఎలా బాప్తిసం తీసుకున్నారు ఏంటి అని అంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను బాప్తిసం ఇస్తారు. అప్పుడు వాళ్ళు చేసిన ఆ మాటలు నేను చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు. ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న అనేక మంది వచ్చారు. వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండేది. అంటే వీళ్ళు ఎలా బాప్తిస్మం పొందుతున్నారు, వారు తమ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొందారు. నువ్వు వాళ్ళ కోసం బాప్తిస్మం తీసుకోవాలంటే వాళ్ళ పాపాలు నీకేం తెలుసు? ఒక వ్యక్తి పాపాలు నీకేమి తెలుసు? అర్థమైందా? సో అసలు చేయడానికి లేదు. ఏ వ్యక్తి, బ్రతుకున్న వ్యక్తి అయినా బాప్తిసం తీసుకోవటువంటి వెళ్ళాను, ఏదో కాలంలో మునిగి వచ్చాను, లేకపోతే నదిలో మునిగి వచ్చాను, నీ పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు యోర్దాను నదిలో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న దగ్గర పోయి తీసుకున్న ప్రయోజనం లేదు. నీటి బాప్తిసం పొందాల్సిందే, ఆత్మ బాప్తిసం కూడా పొందాల్సిందే. కొంతమంది నీటి బాప్తిసంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆత్మ బాప్తిసం కూడా అవసరత ఎంతో ఉంది. ఓకేనా? మనం బాప్తీసం తీసుకునేటప్పుడు ఎవరి నామంలో మనం బాప్తీసం తీసుకోవాలి? ఎవరి నామంలో తీసుకోవాలి అని అంటే సాధారణంగా ప్రభు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట. ఏమని చెప్పాడు? మత్తయి సువార్తలో చివరి అధ్యాయము చివరి వచనాల్లో మనం చూస్తే ఏమంటాడు? మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో మీరు వారికి బాప్తిసం ఇవ్వండి. ఇదే కదా, అదే రాయబడినటువంటి మాట. 19వ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు. 19వ వచనం మత్తయి 28:19. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వమని ఉంది ఇక్కడ. కొంతమంది ఈ మధ్యకాలంలో ఏం తయారయ్యారు, ఏం చెప్తా ఉన్నారు అని అంటే, యేసు నామంలో బాప్తిసం ఇస్తే చాలు, తండ్రి అవసరంలా, కుమారుడు అవసరంలా, పరిశుద్ధాత్మ అవసరం లేదు అని. దానికి ప్రూఫ్ ఏం పెడతారంటే అపోస్తుల కార్యంలో తీసుకొచ్చేస్తారు. అపోస్తుల కార్యంలో మనం చూస్తే అపోస్తుడైన పౌలు ఎవరి నామంలో బాప్తిసం పొందారు, అలాగే పేతురు బాప్తిసం ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా ఎవరి నామంలో బాప్తిసం పొందారు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలని అడుగుతారు ఆయన వాక్యం. అప్పుడు ఆయన 38లో అంటారు కదా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని. ఎవరి నామంలో? యేసు నామంలో బాప్తిసం పొందండి. చాలామంది ఇలాంటి మాటలే కొన్ని చూసుకుని యేసు నామంలో బాప్తిసం పొందుతాం మేము, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మాకు వద్దు అని అంటారు. 2 విషయాలు చెప్తున్నాను. ఒకటి, వాళ్ళు యూదులు, ఆల్రెడీ వాళ్ళు తండ్రిని ఒప్పుకున్నారుగా, యెహోవా తండ్రిని ఒప్పుకున్నారు, నో ప్రాబ్లం. వీళ్ళు ఒప్పుకోవాల్సిన యేసుక్రీస్తునే, పరిశుద్ధాత్మను కూడా ఒప్పుకుంటారు. వాళ్ళు యేసు ప్రభువునే ఒప్పుకోవట్లేదు, అందువల్ల ఆయన దేవుడిగా అంగీకరించి తీసుకుంటారు. వాళ్ళు యూదులు. ఇప్పుడు మనం యూదేతరులం, అన్యజనులం, మన ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తాం. మనం అసలు అంతకుముందు ఎవరిని ఆరాధించలేదు, ఎవరు తండ్రి తెలియదు, కుమారుడు తెలియదు, పరిశుద్ధాత్మ ఏమీ మనకు తెలియదు, ఏమీ లేదు. యేసు నామంలో నేను తీసుకుంటానంటే ఏమి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామంలో నువ్వు తీసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? ఆ పదం వాడితే తండ్రిని అంగీకరించాలి, కుమారుని అంగీకరించాలి, పరిశుద్ధాత్మ కూడా అంగీకరించాలి ఎవరైనా, అంతే కదా. అయితే ఇంకొక కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోతే తండ్రిని అంగీకరించిన, కుమారుని అంగీకరించిన, తండ్రిని అంగీకరించిన ఒకటే. అవకాశం ఉన్నంత వరకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాల్సిందే. తర్వాత లేదు మేము మూర్ఖంగా యేసు నామంలో తీసుకుంటే తీసుకో, మంచిదేగా. యేసు నామంలో తీసుకున్నా నష్టం ఏమీ లేదు, ఎందుకంటే అందరూ ఒకటేగా. నువ్వైనా నేనైనా ఒకటే అన్నావు, నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినా ఒకటే, అప్పుడు ఇద్దరం ఒకటే. యేసు నామంలో బాప్తిసం తీసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని కనపరిస్తే సంతోషం.
నష్టము ఏమీ కూడా లేదు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఆలోచించాలి. ఎవరైనా సరే బాప్తిసం తీసుకోవటం ముఖ్యం, వాక్యానుసారంగా జీవించడం ముఖ్యం, దేవుని మాటలు ధ్యానం చేసి ఆయన రాజ్యానికి చేరే విధంగా ఉండటం ముఖ్యం. కాబట్టి బాప్తిస్మం అనేది ఐడెంటిఫికేషన్, ఒప్పుకోలు, నేను యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తున్నానని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో నమ్మాలి. బాప్తిసం పొందేవారు యోర్దాను దగ్గర యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి తమ పాపం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి బాప్తిసం పొందారు. కాబట్టి మీరు కూడా మీ పాపం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి బాప్తిస్మం పొందాలి. ఓకేనా? చిన్నపిల్లలు అంటే ఇప్పుడు చాలామందికి పాపం అంటే చిన్న వయసులోనే చాలామంది తెలుస్తుంది. చిన్న వయసులోనే బాప్తిసం తీసుకోకూడదు అన్న మాటకి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు తీసుకోకూడదు అంటే పుట్టినప్పటి నుండి ఏ వయసు వరకు లోపు తీసుకోకూడదు, ఏ వయసు నుంచి తీసుకోకూడదు? ఏ వయసు అని అంటే ఇక్కడ ఖచ్చితంగా మనం గీత గీసి ఈ వయసు అని చెప్పలేము. ఎందుకంటే సరే కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కూడా పాపం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చేసేవన్నీ తెలియకేగా చేసేది, వాడికి అసలు అది పాపం అన్న సంగతి కూడా తెలియదు. సపోజ్ ఓ చిన్నపిల్లవాడికి కత్తిచ్చి పొడుగురా అంటే వాడు సరదాగా ఎట్లా పొడుస్తాడు, అంటే నేను చంపాలన్న ఉద్దేశం వాడికి ఉండదు కదా. చిన్నపిల్లల వయసు అంటే నాలెడ్జ్ రావాలి, స్వతహాగా ఇది రైట్ ఇది రాంగ్ అనేటువంటి నాలెడ్జ్ రావాలి. ఆ నాలెడ్జ్ రావాలి. ఎప్పుడు వస్తుంది ఆ నాలెడ్జ్? ఏ వయసులో వచ్చింది? సహజంగా ఇప్పుడు పిల్లలు అంటే టీనేజ్ అంటే 13 సంవత్సరాలు కొంతవరకు తెలుస్తుంది. సో టీనేజ్ స్టార్ట్ అయిన కొంత బేస్గా 13 సంవత్సరాలు అని అనుకోవచ్చు. పిల్లల వయసు 12 ఏళ్ళు, 12 దాటితే టీనేజ్. కాబట్టి చిన్న పిల్లలు మీన్స్ బిలో 12 ఇయర్స్, 12 ఏళ్ళ తర్వాత ఇంకెప్పుడైనా స్వచ్ఛందంగా ఇష్టపూర్తిగా దేవుని అంగీకరించి బాప్తిసం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆ దేవుని ప్రేమ గురించి, ఆయన శిలువ త్యాగం గురించిన అవగాహన ఖచ్చితంగా కలిగి ఇష్టపూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు శిలువ మీద ఉన్న వ్యక్తిని బాప్తిసం పొందలేదన్నా, అదేవిధంగా సేనా దయ్యం పట్టిన వ్యక్తి కూడా బాప్తిసం పొందాడా పొందలేదా? శిలువ మీద ఉన్న వ్యక్తి బాప్తిసం పొందడానికి ఛాన్స్ లేదు. అందువల్ల ఆయన పొందలేకపోయాడు. ఆయన నరకానికి వెళ్ళాడా? దేవుడు వెంటనే స్పాట్లో మాట ఇచ్చాడు, నేడు నీవు నాతో నిశ్చయముగా పరదేశంలో ఉంటావు. వెళ్ళిపోయాడు, డైరెక్ట్ పరదేశంకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకు బాప్తిసం అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఛాయిస్ లేదు, ఛాన్స్ కూడా లేదు. రెండు సేనాదయం పట్టిన వాడు బాప్తిసం పొందాడా అని అంటే ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏమిటి అని అంటే వాడి జీవితాన్ని తర్వాత చూడాలి. బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా రాయబడాలి. ఒకే ఒకసారి దేవుడు ఆ ప్రాంతానికి, గెరాసేన్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. వెంటనే ఆ ఎంట్రన్స్లోనే ఇదంతా జరిగిపోయింది. దేవుడు లోపలికి కూడా వెళ్ళాల, ఊర్లోకి కూడా వెళ్ళాల. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ఎంట్రన్స్లోనే జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు. కానీ వాడి లైఫ్ ఎలా ఉంది? స్వస్థచిత్తుడయ్యాడు, బుద్ధిమంతుడయ్యాడు, బట్టలేనివాడు బట్టలు వేసుకున్నాడు, చక్కగా బాగున్నాడు. యేసు ప్రభు వెళ్ళకపోయినా ఆయన శిష్యులు వెళ్ళారుగా. ముందు ఎప్పుడు యేసు ప్రభు వెళ్ళినా కూడా ఆయనకు ముందు ఆయన శిష్యులు వెళ్తారు. ఆ తర్వాత కూడా పరిచయం ఏదైతే జరిగింది, డెవలప్ అయింది కదా. ఆవిడ బాప్తిసం పొందలేడు, సేనాదయం పట్టిన వ్యక్తి బాప్తిసం పొందలేదు అంటానికి ఆధారం లేదు. ఆధారం. ఒకవేళ అతను పొందకపోయినా అతని జీవితం, అతని క్రియలు బైబిల్లో క్లియర్గా రాయబడి ఉన్నాయి. ఖచ్చితంగా నిత్య జీవానికి చేరతాడు. దేవుడి యొక్క మాటలు ఖచ్చితంగా పెట్టాడు. పొందలేదు అనడానికి లేదు, పొందుతాడు, ఖచ్చితంగా పొందే ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా బాప్తిసం పొందాలని చెప్పాడు. మరి దేవుని మాటల ప్రకారం అతను నడవాలిగా, దేవుని మాటలు తెలుసుకుంటాడుగా. ఎవరో ఒక సేవకులు తప్పకుండాకి బాప్తిసం ఇచ్చే ఉంటారు. మనం చూసుకోలేదు కాబట్టి అన్నీ బైబిల్లో రాయబడలేదు కాబట్టి మనకు అర్థం కాకపోవచ్చు. యేసు ప్రభు శిష్యులు మరి బాప్తిసం పొందారా అన్నారు? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు అంతకుముందు ఏం చేసేవాళ్ళు? జాలరు. వారు యోహాను దగ్గర శిష్యులు. అంతకుముందు చాలామందికి ఆ విషయం తెలియదు. యేసుక్రీస్తుకి వెంబడించడానికి ముందు, యేసును వెంబడించడానికి ముందు
ఈ శిష్యులు ఎవరి దగ్గర ఉండేవాళ్ళు అంటే చాలా వరకు అందరూ యోహాను దగ్గర ఉండేవాళ్ళు. యోహాను సువార్త ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనంలో యేసు ప్రభు అక్కడ బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. పౌర రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, అయిపోయింది. 35లో యోహాను సువార్త 1:35 మరునాడు మరలా యోహానును అతని శిష్యుల్లో 2 నిలిచుండగా, అంటే యోహాను ఉన్నాడు అక్కడ, ఒక 2 కూడా ఉన్నారు. యోహానును అతని శిష్యులు అంటున్నాడు. ఎవరు వీళ్ళు? యోహాను శిష్యులు. నిలబడి ఉన్నప్పుడు దేవుణ్ణి చూపించి, ఇదిగో ఏనే లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. అప్పుడు ఆ శిష్యులు ఏం చేశారు? ఆ 2 శిష్యులు విని యేసుని వెంబడించింది. ఎవరు ఆ 2 అని మనం చూస్తే అక్కడ పేతురున్నాడు. అక్కడ క్లియర్గా రాయబడింది కదా. ఆయన వెంబడించిన 2లో 40వ వచనంలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఆయన ఏం చేశాడు? ఆంద్రేయ సీమోను చూసి, అబ్బాయి యేసుని కనుగొన్నాం మనం రా అని చెప్పి ఆయన కూడా తీసుకొచ్చాడు. అలా వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే శిష్యులు ఆల్రెడీ యోహాను చేత బాప్తిసం పొంది ఉన్నారు. వీరు యోహాను యొక్క శిష్యులు. యోహాను శిష్యులు అంటే బాప్తిసం తీసుకోకుండా ఉంటారా? ఆల్రెడీ యోహాను శిష్యులు అంటేనే బాప్తిసం తీసుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్న వాళ్ళే. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉన్నారన్న, పాలు పంపులు పొందాడు, తిరిగి పాపం చేశాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అతని పాపము ఇనుప గంటం మీద రాయబడి ఉన్నది అని రాయబడింది. దానికి తను పొందుకున్నటువంటి ప్రతిఫలం ఏంటి? అతని పాపం ఇనుప గంటంతో రాయబడిందని ఎక్కడుంది? యోధా పాపం గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చెప్పే మాట. పాత నిబంధనలో యూదా అంటే ఈ యూదా సామ్రాజ్యం గురించి రాయబడిన మాట. కొత్త నిబంధనలో ఉన్న ఇస్కరియోతు యూదా యొక్క మాట కాదు. ఆయన గురించి రాయబడిన లేఖనం కీర్తనలో ఉంది. అతని ఉద్యోగం వేరొకటి తీసుకునుగాక. అది ఆయన గురించి పాత నిబంధనలో ఉన్న లేఖనం. కాబట్టి ఈ ఇస్కరియోతు యూదా పాపం చేశాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా పాపం చేశాడు. పాపానికి తగిన శాపం ఈ లోకంలో దారుణంగా ఆయన అనుభవించాడు. దేవుడితో అంతకాలం ఉన్న వ్యక్తి అయినప్పటికీ, బాప్తిసం పొందిన వ్యక్తి, మరియు ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, స్పెషల్గా ప్రభువే డైరెక్ట్గా లైవ్ ఇచ్చాడు. ఆయన ఆ రోజే యేసు ప్రభువే శరీరం అని చెప్పి రొట్టి ఇచ్చారు, నా రక్తమని ద్రాక్షారసం కూడా ఇచ్చారు. లైవ్లో పాల్గొన్నప్పటికీ అతను చేసిన పాపానికి శిక్షను అనుభవించాడు. చాలా ఘోరమైన పాపం చేశాడు, దేవుని అప్పగించిన పాపం. అందువల్ల వెంటనే శిక్ష అనుభవించబడింది. అపోస్తుల లిస్టులో ఈరోజు 12 మంది అపోస్తులు అంటే యోధా పేరు ఉండాల్సిందే, మామూలుగా అయితే లేదు. పేరు తీసేసారు. పేరు తీసేశారంటే అర్థమైంది, స్కూల్లోనో కాలేజీలోనో కొట్టివేయబడ్డాడు. ఇస్కరియోతు యూదా చేసిన పాపం వల్లే లిస్టులో నుంచి ఆయన తీసివేయబడ్డాడు. సో ఏది ఏమైనా పాపాన్ని లోకంలోనే అనుభవించాడు. థ్యాంక్ యూ అన్న. చూశారు కదండి, బాప్తిసం మీద ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ప్రశ్నలు కానీ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బైబిల్ పరంగా ఇంకా మీకేమైనా ప్రశ్నలు కానీ ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు. ఖచ్చితంగా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీ అందరికీ వందనాలు.